మారటము. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంటిమెంట్లకు బదులు అభిముఖ అభివృద్ధి పథకాలకు ఓటు వేయాలని 10 లక్షల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే పని, రహదారులతో పాటుగా నీటి సదుపాయాలపై కృషి చేయడం నా ప్రాధాన్యమని ఆయన ప్రత్యేకంగా తెలియజేశారు. ఇక యువతకు ఉపాధి కల్పించే ప్రాజెక్టులు అమలు చేయాలని, స్థానిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రంగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు నెరవేర్చే విధంగా నన్ను విశ్వసించి గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి వేగంలో ముందుకు నడిపిస్తారన్నారు. ప్రజల నమ్మకమే పరిణామ మార్గమని నిర్ధారిస్తుందని నవీన్ పేర్కొన్నారు. అందరు పేదోళ్ళకి అండగా నిలబడ్డం, మాతో చేతనైనంత సాయం చేసినాం. నేను ఏ రోజు తప్పుడు పనులు చేయలే. ఇవాళ మీ కొడుకును పట్టుకొని రౌడీ అంటుండు. రౌడీనా? నేనేమో గూండానా? ఏమో తప్పు చేసిందా? మరి ఏం జవాబిస్తారు అటువంటి వాళ్ళకి? 11 తారీఖు అత్యధిక ఓట్లేసి మీ తమ్ముడిని గెలిపించుకుంటే వాళ్ళకి జవాబు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే రేవంత్ అన్నను బలపరచాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచాలి. ఈ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయి. అవి వాటి వల్ల 10ల సంఖ్యలో జనాలు చచ్చిపోయినారు ఈ ప్రాంతంలో. మరి పెద్దలు వివేకన్న గారు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి వాళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం మనందరికి ఉంది. యువ సోదరులందరూ ఇంతమంది వేల సంఖ్యలో వచ్చినారు. ఈ రోజు ఎంత జోష్ ఉన్నదో 11 తారీఖు కూడా పొద్దున్న 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం కృషి చేస్తూ మనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఓట్లు కాంగ్రెస్ చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసింది కోరుతున్నాం. ప్రాంత ప్రజలకు బలమైన